ఏమండి, స్నేహితులను తీసుకుని వచ్చారు కొంతమంది. యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉంటే ఆయన దగ్గరికి ఆ నలుగురు స్నేహితులు మంచంలో ఉన్నటువంటి పక్షవాయం కలిగిన ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. వాళ్ళ సొంత స్నేహితులు తీసుకొచ్చారు. ఏమండి, ఒక తండ్రి తన కుమారుడు రోగంతో దయ్యం బట్టి బాధపడుతుంటే ఆ తండ్రి ఆ కుమారుని యేసయ్య దగ్గరికి బాగు చేసుకోవడానికి తీసుకొచ్చాడు. యేసయ్య దగ్గరికి కనాను తల్లి వచ్చింది, కనాను స్త్రీ తన కుమార్తెను బాగు చేసుకోవడానికి. యేసయ్య దగ్గరికి శతాధిపతి కొంతమందిని వ్యక్తులు పంపించాడు తన బిడ్డను బాగు చేసుకోవడానికి. ఏమంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళు పెద్దలు పంపించి, పెద్దవాళ్ళు వచ్చి యేసయ్యను ఆశ్రయించి మా కుటుంబీకులను, మా బంధువులను, మాకు కలిగిన వాళ్ళని స్వస్థపరచయ్యా అని అడిగిన సందర్భాలు బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈమె పక్కన ఎవరు లేరు, అట్లాగా ఈమెను ఆదరించడానికి ఎవరు లేరు, కనబడుతున్నది అక్కడ బైబిల్ గ్రంథంలో. ఆమె ఒంటరిగానే ఉన్నది, అక్కడ ఒంటరితనంతో బ్రతుకుతుంది, అక్కడ మరింత సంకటపడుతుంది.